మీద అవ్వచ్చు, గుంటూరు పార్లమెంట్ అవ్వచ్చు, పక్కన నరసరావుపేట పార్లమెంట్ అవ్వచ్చు. ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి కనపడుతుంది. గత వారం రోజులు సీక్వెన్స్ సీరియల్స్ వస్తా ఉంటుంటే దాడులు జరుగుతా ఉన్నాయి. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? స్థానికంగా ఉన్నటువంటి క్యాడర్‌కి ఏం ధైర్యం చెప్పగలుగుతున్నారు మీరు? ఒకటి ఏంటంటే 2, 3 చెప్తా. ఇది ఇద్దరు ముగ్గురికి చెప్పాల్సింది. వైసీపీ నాయకులకు కానీ ఎవరైనా ఇట్లాంటి దౌర్జన్యాలు చేయాలనుకునే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు మన టైం ఉండదు. 2 నెలల్లో మీ టైం అయిపోబోతుంది. 5 ఏళ్ళు మీతోటి మేము కలిసి ఉండాలి ఇక్కడ. కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, రేపు మా కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మేము ఎలా ఆపగలం? అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు, రాజకీయాల్లో గెలుపు ఓటంలో శాశ్వతం కాదు. సో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చేద్దామంటే అది కుదరదు. అది వాళ్ళకి చెప్పేది. మా కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయం, నారా చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ ఉన్నటువంటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు చాలా ఛార్జ్ అయి ఉన్నారు. ఎంత దూరమైన అవసరమైతే వెళ్ళి పోరాటం చేసి గెలుచుకొని వస్తారు. ఈరోజు అతిపెద్ద సమస్య వాలంటీర్లు బయటికి వెళ్ళి కండుగా కప్పుకొని రాజకీయం చేద్దామని చూస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి వాలంటీర్లు కూడా అంటే వైసీపీ తరపున వాలంటీర్లుగా పనిచేస్తున్న వ్యక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? వాలంటీర్లకు మేము చెప్పేది ఏంటంటే, అమ్మా ఇది రేపు మేము తెలుగుదేశం పార్టీ వచ్చాక మేము కూడా వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తున్నాం. మీరు అనవసరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఆయన గురించి కష్టపడ్డ కార్యకర్తల్ని, నాయకుల్ని కంప్లీట్గా గాలికి వదిలేశారు. చాలా డిమోటివేట్ అయి ఉన్నారు. వాళ్ళకి లేనిది మీకెందుకు? మీరు అనవసరంగా అన్యాయంగా ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని వద్దు అని చెప్పినప్పుడు మీరు కామ్గా ఉండాలి. మీరు ఇందులోకి వచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు చేసింది ప్రతి గ్రామంలో మా వాళ్ళందరూ తెలుస్తుంది. రేపు తెలిసినప్పుడు మీకు అనవసరంగా జీవనోపాధి కోల్పోవడం తప్పించి మీరు ఇందులో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని చెప్తా ఉన్నా. చివరిగా ప్రశ్న, అంటే పోతా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏం చేద్దాం అనుకున్నారు? 25,000 కేజీల డ్రగ్ అంటే సార్ అది గంజాయి అవ్వచ్చు, కొకైన్ అవ్వచ్చు, వాట్ మే రీజన్స్. అసలు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి యువతకి? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈయనైనా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మరి ఇంత అరాచకమా? ఇప్పుడు ఆ డ్రగ్స్ కి అలవాటు పడితే ఇవి పట్టుబడినవి. ఎందుకు పట్టుబట్టి? ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఈ రోజున. అంటే ఇన్ని సంవత్సరాలు అసలు పట్టుబడని డ్రగ్స్ ఎన్ని వేల కోట్లు ఉన్నాయా? ఏంటండి మెసేజ్? ఏంటి సార్ ఏమిస్తున్నాడు ప్రజలకి, యువతకి, మధ్యతరగతి మహిళలకి? మీరు ఇది రేపు పొద్దున అందరికీ చెప్పగలుగుతారు ఈ 50 రోజులు? డెఫినెట్గా చెబుతాం. అంటే ప్రజలేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు, అమాయకులు కాదు. ఎందుకంటే ఒక పిల్లవాడు డ్రగ్స్ బారిన పడితే ఆ కుటుంబం ఎంత క్షోభగా గురి అవుతుంది అనేది. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఎవరో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే వైజాగ్ పోర్టుకి ఎందుకు వస్తుంది సార్? అసలు ఊహించుకోవడం అంటే ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి లాంటివి చేస్తాడంటే మాకు ఇది అసలు ఊహించుకోవడానికే ఇబ్బందికరంగా ఉంది వాస్తవంగా. మరి అక్కడ నిజంగా ఆయన చేస్తే ఇక ఆయన చరిత్రలో అత్యంత హీనమైనటువంటి ముఖ్యమంత్రి, అత్యంత అసహించుకునేటువంటి ముఖ్యమంత్రిగా మిగిలిపోతారు. టైం కాని రోజు వస్తే అందరూ పోవాల్సిందే. ఎప్పటికైనా మహామహులే పోయారు, ఏందే ఉంది.